వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సాగించిన దోపిడీ ఏపీ నుంచి అమెరికా వరకు సాగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. పారిశ్రామిక దిగ్గజం ఆదానితో జగన్ సాగించిన అక్రమ డీల్ బయటపడిందన్నారు. ఈ దోపిడీపై కేంద్ర ప్రభుత్వం స్పందించారన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ స్కీముల పేరుతో స్కామ్లు చేశారని ఆరోపించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయనపై గతంలోనే 12 కేసులు ఉన్నాయని, ఇంతవరకు ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. యుఎస్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంటే ఈ అదానీ గ్రూప్లో జగన్ ఎలా ఆపరేట్ చేశాడు, ఎలా 1750 కోట్ల రూపాయలు ఏ విధంగా కొట్టేశాడు అన్న విషయాన్ని ఈరోజు ప్రపంచం నిర్వహిపోతూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత ధైర్యంగా ఒక సింగిల్ డీల్లో 1750 కోట్లు కొట్టాడంటే అందరం ఆశ్చర్యపోతున్నారు. పెద్ద పెద్ద దేశాధ్యక్షులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంకొక కొన్ని దేశాల్లో అయితే ఇలాంటి వాటికి మరణశిక్షలు ఉంటాయి. మరి మంది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇంకా ఛార్జ్షీటు ఇంకా అది ఇది ప్రొసీజర్ నడుస్తూ ఉంది. అమెరికా కోర్టు అయితే ఆశ్చర్యపోతూ ఉంది. ఒక ప్రభుత్వాలు ఈ విధంగా ఎన్ని వందల కోట్లు ఇంతమంది మదుపుదారుని, అంటే ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలామంది మధ్యతరగతి వాళ్ళు, కొద్దిగా ఉన్నవాళ్ళు, ఇంతమంది ఇన్వెస్టర్స్ని ఇట్లా దోపిడీ చేస్తారా ఆంధ్రప్రదేశ్లో అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలి. దీని మీద ఇలాంటి ఇది సింగిల్ కుంభకోణం. ఓన్లీ సెకీ అంటే అదానీ గ్రూప్ ద్వారా ఒక సెకీ ద్వారా వచ్చినదే 1750 కోట్లు. ఇంకా అదానీ గ్రూప్స్ అనేక పెట్టుబడులు పెట్టింది. అన్ని పోర్టుల్లో అదానికి షేర్స్ ఇచ్చాడు జగన్. ఆ షేర్స్లో జగన్కి వాటా ఉంది. అదాని ప్రతి కంపెనీలో, ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో అదాని కంపెనీ ఉందంటే ఆ కంపెనీలో జగన్ గారికి వాటా ఉన్నట్టే లెక్క. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోర్టులో అదాని గారికి షేర్స్ బలవంతంగా బెదిరించి, ఆల్రెడీ ఉన్న కంపెనీని బెదిరించి వాళ్ళని విత్డ్రా చేయించేసి అదానికి పెట్టించాడు, అదానికి కొనిపించాడు. దానిలో జగన్ గారికి షేర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి దానిలో జగన్ గారికి షేర్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అదానీ గ్రూప్స్లో కూడా జగన్ గారి సంస్థలకు షేర్స్ ఉన్నాయి. అంటే ఒక రాజకీయ అధికారం ద్వారా ఏ విధంగా దోచుకోవచ్చో అనేది ఒక ప్రపంచాన్ని విస్తుపోయే ఒక కొత్త న్యాయ సూత్రాలని, దోపిడీ సూత్రాలని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు. ఒక ఆయన జాన్ ఇలియట్ అని ఇంపల్షన్స్ అని ఒక పుస్తకం రాశాడు, ఒక రీసెర్చ్. ఈ రీసెర్చ్లో ఆయన చెప్పాడు అసలు జగన్ గారు ఏ విధంగా చేస్తాడు. మిషనరీ అండ్ మైనింగ్ గ్యాంగ్లాండ్స్, మిషనరీ అంటే ఒక మిషనరీ లాగా మైన్స్ని ఎలా గ్రాప్ చేస్తారో ఆయన ఒక రీసెర్చ్ చూపించాడు. అదేవిధంగా ఇక అనేక స్కామ్స్, ఏ విధంగా పెట్టుబడులు ఏ విధంగా దోస్తాడు, ఏ విధంగా కరప్షన్ జరుగుతుంది, జగన్ కంపెనీస్కి ఏ విధంగా వచ్చాయి, అసలు ఇదంతా ఆశ్చర్యం ఇస్తూ ఒక అధికారం ఉంటే ఏ విధంగా దోచుకోవచ్చో జగన్ గారు ఎలా దోచాడో ఈ ఇంపల్షన్స్ అనే పుస్తకం ద్వారా ఒక రీసెర్చర్ జాన్ ఇలియట్ అనే ఆయన రీసెర్చ్ చేశాడు. అంటే అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ క్రోనీ క్యాపిటలిజం, ప్రభుత్వ అధికారాన్ని ఎట్లా పెట్టి దోచుకోవచ్చు అనే దాని మీద జగన్ గారిని ఒక పెద్ద మోడల్గా చూస్తూ ఉన్నారు. జగన్ గారు చూపించి ఇట్లా దోచుకున్నాడని మిగతా దేశాలకి, ప్రపంచానికి, లేకపోతే బిజినెస్ స్కూల్స్ ఒక పాఠంగా తయారైంది. మరి జగన్ గారి కీర్తి ప్రతిష్టలు ఆ విధంగా ఎదుగుతూ ఉన్నాయి. అది మన తెలుగు వాళ్ళం సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు జగన్ గారు ఈ మధ్య నేను విదేశాలకు వెళ్తానంటున్నాడు. జగన్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఇప్పుడు అమెరికా వెళ్ళమని చూద్దాం, తిరిగి వస్తాడేమో ఈ కేసులో. ఇప్పుడు లండన్ వెళ్ళమండి, తిరిగి వస్తాడేమో చూద్దాం. ప్రపంచం అలర్ట్ అయిపోయింది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రపంచాన్ని ఎలా భయపెట్టాడో, అంటే ఎట్లా దోచుకున్నాడో, ఏదో తగ్గులు పిండారీలని విన్నాం. అంటే వాళ్ళు ముసుగులు వేసుకొని వచ్చి, గుర్రాలు వేసుకొని వచ్చి, ఆలీబాబా నలభై ఇదంతా ఒక స్టైల్లో చేస్తారు. అట్లా ఇప్పుడు అధికారంలో ఉండి రాజ్యాంగ ప్రకారం ఎలక్ట్ అయ్యి ప్రజాస్వామ్యం ద్వారా ఎలా దోచుకోవచ్చో జగన్ ప్రజాస్వామ్యాన్ని భయపెట్టాడు. జగన్ చట్టాన్ని భయపెట్టాడు. జగన్ ఇంత బరి తెగించిన తనం
ప్రపంచంలో బహుశా ఏ రాజకీయ నాయకుడు ఉందో లేదో నాకు తెలియదు. ప్రజాస్వామ్య దేశాలు ఉంటే ఎక్కడన్నా నియంతృత్వ దేశాలు ఉందో నాకు తెలియదు. ప్రజాస్వామ్య దేశాలు ఈ బరితెగింపు, ఈ ధైర్యం ఎక్కడా లేదు. అంటే ప్రజాస్వామ్యం అంటే గేలి, చట్టం అంటే గేలి లెక్కలేదు, అంటే ఈ జస్ట్ కేర్లెస్ అనమాట. మరి ఆయన ఈ జగన్ టైంలో జరిగిన ఒప్పందాలన్నీ రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాను నేను. నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ, మైన్స్, ఎవ్రీథింగ్, ప్రతిదీ రివ్యూ చేయాలి. అదాని ఉన్నాడంటే అక్కడ జగన్ ఉన్నాడు, జగన్ది అనుకోవాలి, అది అదానిది కాదు. మన రాష్ట్రంలో అదాని పేరుకే ఉంటుంది కానీ మొత్తం జగనే, అవన్నీ అన్ని జగన్వి అవన్నీ కూడా. అందువల్ల ఆ విషయాలను రివ్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్ కుంభకోణాల చరిత్రని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళినందుకు రాష్ట్ర అసెంబ్లీలో జగన్ గారికి సన్మానం చేయమని చెప్పి నేను అసెంబ్లీకి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. మన రాష్ట్ర పరువు తీసి మనల్ని గేలి చేసి ప్రజాస్వామ్యాన్ని ఆటబట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజాస్వామ్యం ఇలా దుర్మార్గం చేయొచ్చా, ఇలా దోచుకోవచ్చా అని చేసినందుకు ప్రపంచ రీసెర్చ్లు కూడా, యూనివర్సిటీలు కూడా భయపడుతున్నాయి. ఆ క్రోనీ క్యాపిటలిజం తారాస్థాయిలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీని ఒకసారి అసెంబ్లీకి పిలిపించి ఆయన సత్కారం చేయమని అసెంబ్లీ సభ్యుల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని జగన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, చట్టాన్ని జగన్ గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి అంటున్నాడు. అసెంబ్లీకి రాను, ఏం చేస్తారో చేసుకోండి. నేను ఇంట్లో కూర్చొని అసెంబ్లీ చేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి. ఇక నేను దోపిడీ చేశాను, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ఉంది. అందువల్ల ఇప్పుడు కనుక ఈ దోపిడీని కనుక వెలికి తీసి అతని చట్టం ముందు నిలబెట్టకపోతే మన చట్టబద్ధ పాలనకే అగౌరవం, ప్రజాస్వామ్యానికే అగౌరవం. కేవలం రాజకీయాన్ని, అంటే ఆ జగన్ గారికి రాజకీయం అంటే వ్యాపారం, డబ్బు సంపాదించడం. ఏదో విధంగా అధికారం వస్తే దాని ద్వారా దోచుకోవచ్చు అనే ఒక సూత్రం. రాజకీయం అంటే వ్యాపారంగా మార్చిన ఏకైక రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఇంకెవరూ లేరు. మరి ఆ స్థాయిలో ఆయన ఏం చేస్తాడు? అధికారం ఉన్నప్పుడు మజ్జిగేమో ప్రజలకు పంచుతాడు, మేగడేమో తన ఇంటికి తీసుకెళ్తాడు. దోపిడీ అదనమాట. ప్రజలకి ఏంది, నేను మజ్జిగ ఇచ్చా కదా, అందరికి మజ్జిగ పోసా కదా అంటాడు. మజ్జిగేమో ప్రజలకి, మేగడేమో తన ఇంటికి. ఇంత బరితెగింపు, ఇంత దోపిడీ ఎక్కడ చూడలేదు. ఈరోజు జాతీయ పత్రికలు ఆయన గారి నిర్వాహకం గురించి, అంతర్జాతీయ పత్రికలు, జాతీయ పత్రికలు, హిందూ లాంటి పత్రిక వారి ఫోటో వేసి ఏ విధంగా దోచుకుందో హిందూ లాంటి పత్రిక రాస్తుంది. ఇది వాళ్ళు రాసినట్టు వాళ్ళు అంతర్జాతీయ కోర్టులో వేసిన, న్యూయార్క్ కోర్టులో వేసిన ఛార్జ్షీట్లో ఇదన్నీ ఉన్నాయి. ఈయన గారి నిర్వాహకం ఉంది. ఆ నిర్వాహకాన్ని హిందూ పేపర్ కూడా రాస్తుంది. హిందూయే కాదు, మనకు హిందూ దొరుకుతుంది కాబట్టి పెట్టి అన్ని జాతీయ మీడియా అంతా కూడా ఈరోజు జగన్ గారి యొక్క స్టైల్కి వాళ్ళు నివ్వెరపోతూ ఉన్నారు. వాళ్ళు ఏంటి దుర్మార్గం, ఇలా చేయొచ్చా? ఆయన అంటుంటాడు ప్రతిసారి, పైనున్న దేవుణ్ణి కిందన్న ప్రజలు నమ్ముతానని. ఈ దోపిడీలో 1700, ఈ సింగిల్ దోపిడీలో ఓన్లీ సెకి, అదాని, సెకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ 3 కుంభకోణంలో 1750 కోట్లు సింగిల్ డీల్లో కొట్టాడు. ఈ సింగిల్ డీల్లో కొట్టింది మరి ఆయన పైన దేవుడికి, ఏ దేవుడు ఆయన నచ్చిన దేవుడు, ఆయన ఎవరు నమ్మితే ఆ దేవుడిని ప్రమాణం చేసి నేను తీసుకోలేదని చెప్పానండి. ప్రజలకు చెప్పమనండి నేను తీసుకోలేదని. అంత బహిరంగంగా, అంత బట్టపై చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మోడీ గారు, అమిత్ షా గారు కూడా వాళ్ళు ఎందుకు వీళ్ళు ఇలాంటి దుర్మార్గాన్ని 100 కోట్లు పాపం కవిత, కేజ్రీవాల్ ఉన్నాడంటే 100 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళని 5-6 నెలలు జైల్లో పెట్టారు మీరు. మరి 1750 కోట్లు ఒక సింగిల్ డీల్లో, ఒక్క ట్రాన్సాక్షన్ ఇది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు దోస్తే అతని ధైర్యం ఏంటి? ఎవరో దీని వెనక కేంద్రంలో అధికారులు ఎవరో ఉన్నారు.